ఫస్ట్ మిస్కన్సెప్షన్ అబౌట్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఏంటంటే లావుగా ఉన్న వాళ్ళకే పాలిసిస్టిక్ ఓవరీస్ వస్తాయి ఆర్ పీసీఓ వస్తుంది. నేను లావుగా లేను కదా నాకు పీసీఓ రాదు ఆర్ నాకు పీసీఓ లేదు అనుకుంటాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాట్ ఆల్ ఒబీస్ ఉమెన్ ఆర్ హ్యావింగ్ పీసీఓ అండి. అంటే లావుగా ఉన్న వాళ్ళందరికీ పీసీఓ ఉండదు ఆర్ పీసీఓ ఉన్న వాళ్ళందరూ లావుగా ఉండరు. బేసిక్ ప్రాబ్లం ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్, అంటే ఉండవలసిన హార్మోన్స్ కాకుండా మేల్ ప్యాటర్న్ టైప్ ఆఫ్ హార్మోన్స్ డెవలప్ అవ్వడం వల్ల పొట్ట చుట్టూతో వెయిట్ రావడం, పింపుల్స్ రావడం, అన్వాంటెడ్ హెయిర్ రావడం ఇలాంటివి ఉంటాయి పాలిసిస్టిక్ ఓవరీస్లో. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఇప్పుడు మెడిసిన్ తీసుకున్నాను కాబట్టి క్యూర్ అయిపోయింది, ఇంక నాకు మళ్ళీ పాలిసిస్టిక్ ఓవరీసే లేవు అని అనుకోవడం కూడా మిస్కన్సెప్షన్ అండి. అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ నో క్యూర్ ఫర్ పాలిసిస్టిక్ ఓవరీస్. పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది సబ్సైడ్ అయ్యి కంట్రోల్లో ఉంటుంది కానీ పూర్తిగా క్యూర్ అవ్వదు. సో వెయిట్ రిడక్షన్ అండ్ ప్రాపర్ డయట్, ఎక్సర్సైజ్ చేసుకున్నంత వరకు పాలిసిస్టిక్ ఓవరీస్ కంట్రోల్లో ఉంటాయి. సో సైమల్టేనియస్గా వీటితోనే చాలా వరకు అరౌండ్ 70% ఆఫ్ మెంబర్స్కి ఎగ్ ఫార్మేషన్ అంతా కూడా ప్రాపర్ ప్లేస్లో వచ్చేస్తుంది ఈ డైట్ అండ్ ఎక్సర్సైజ్తోనే. అలా రాని వాళ్ళకి అప్పుడు మెడికేషన్ హెల్ప్తో ఇస్తాం. సో సెకండ్ థింగ్ లైక్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఆర్ కంప్లీట్లీ క్యూరబుల్ అనేది కూడా తప్పు. థర్డ్ థింగ్ ఏంటంటే నేను వెయిట్ తగ్గించేసుకున్నాను, ట్రీట్మెంట్ తీసుకున్నాను, పూర్తిగా పాలిసిస్టిక్ ఓవరీస్ పోయింది, ఇంకా రాదు నాకు లైఫ్లో. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ అండి. పాలిసిస్టిక్ ఓవరీస్ కంట్రోల్లో ఉంటుంది అంటే మళ్ళీ మీరు రేపు ఫ్యూచర్లో వెయిట్ పెరిగారు అని అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ విల్ కమ్ అప్, షో అప్ అగైన్. అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ వల్ల వచ్చే సిమ్టమ్స్ లైక్ వెయిట్ గెయిన్, పింపుల్స్, అన్వాంటెడ్ హెయిర్ ఆన్ ద బాడీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలాంటివన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. దెన్ తర్వాతది వచ్చేసి పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది ఓన్లీ ప్రెగ్నెన్సీ కోసమే ప్రాబ్లమ్. దాని తర్వాత ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్, నాకు పిల్లలు పెట్టేశారు కాబట్టి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నా నాకు పెద్ద ప్రాబ్లం లేదు అని అనుకుంటారు. పాలిసిస్టిక్ ఓవరీస్ పీసీఓ ఉన్నప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అంటే ఓన్లీ ప్రెగ్నెన్సీ కోసం కాదండి, లాంగ్ టర్మ్ హెల్త్ కూడా కంట్రోల్ చేసుకోవాలి. అంటే కంట్రోల్ చేసుకుంటేనే లాంగ్ టర్మ్ హెల్త్ బాగుంటుంది. ఇఫ్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఆర్ నాట్ కంట్రోల్, అంటే కంట్రోల్లో లేకపోతే ఈవెన్చువలీ షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, ఒబెసిటీ అంటే ఊబకాయం లాగా రావచ్చు, యూట్రైన్ క్యాన్సర్స్ రావచ్చు, ఇలా మల్టిపుల్ కండిషన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇలా మల్టిపుల్ కండిషన్స్ వస్తాయి. కాబట్టి పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత కూడా ఎప్పటికీ అది కంట్రోల్లో ఉంచుకోవడం, డైట్, ఎక్సర్సైజ్ మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.